మీకు సివిల్ రిపోర్ట్ కానీ సరిగా ఉన్నంత కాలం మీ క్రెడిట్ స్కోర్ కన్నా బాగుంటే మీరు 0 డౌన్ పేమెంట్ తోటి మేము కంప్లీట్ గా లోన్ ఫండింగ్ ఇచ్చి అగ్రికల్చర్ ల్యాండ్ ని 3 lakh rupees నుంచి per acre 5 lakh rupees వరకు కూడా ఇన్కమ్ వచ్చే విధంగా నేను కొద్దిగా ఇంకా ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలనుకున్నది వన్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ సెకండ్ ఈజ్ వాల్యూ ఎడిషన్. ల్యాండ్ అనేది నెక్స్ట్ అగ్రికల్చర్ ఇస్ ద స్పేస్ విచ్ ఇస్ గోయింగ్ టు బి డిస్రప్టెడ్ ఇన్ బిగ్ వే. రిస్క్ క్యాపబిలిటీ కానీ రిస్క్ కానీ ఎంత ఉండే అవకాశం ఉంది, రివార్డ్ మీరు ఆల్రెడీ చెప్పారు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, దీనిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు లేదా మీతో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, మీతో అసోసియేట్ అవుదాం అనుకున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రతి దాంట్లోనే రిస్క్ ఉంటుంది. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు వేసాం కాబట్టి మనకు రిస్క్ లేదనుకుంటాం. లేదు, అది ₹1,00,000 వరకు FDIC అంటే ఇన్సూరెన్స్ అనేది. ఈవెన్ ఇక్కడే కాదు, అమెరికాలో కూడా ఫెడరల్ డిపాజిట్స్ ఇన్సూరెన్స్ అంటాం, FDIC అంటాం. సో యూఎస్లో కూడా అక్కడ కూడా ఉండదు $100,000. సో మీరు అది అర్థం చేసుకోండి, రిస్క్ అని ప్రతి దగ్గర ఉంటుంది. ఓకే, కమింగ్ బ్యాక్ టు అగ్రికల్చర్లో ఇక్కడ ఈ ప్రోడక్ట్లో వచ్చే రిస్క్ ఏంటి అంటే వెదర్ కండిషన్స్ మూలంగా ఏదైనా క్రాప్ పాడైతే అటువంటి ఒక రిస్క్. దీన్ని ఏ విధంగా మిటిగేట్ చేస్తామంటే కంప్లీట్గా విత్ ఇన్సూరెన్స్ తోటి మిటిగేట్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం మరి క్రాప్కి వచ్చేటువంటి చీడపీడలు లేకపోతే వీటన్నిటిని కూడా AI టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తాం. ఇది ఎందుకు చేస్తామో కూడా చెప్తాను చూడండి. ఒక రైతుకి ఒక పంట ఒక పురుగు పడింది అన్నప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే కనుక అబ్జర్వ్ చేసి థర్డ్ డే కనుక రెస్పాండ్ అవ్వగలిగారు అనుకోండి రైతు, ఆటోమేటిక్గా క్విక్గా రెస్పాన్స్. అదే ఫోర్త్ డే ఫిఫ్త్ డే అంటే వీళ్ళ దగ్గర ఫస్ట్ డబ్బులు లేవు, డబ్బు లేకపోతే వెళ్ళి మందులు కొట్టుకెళ్ళి అప్పు తెచ్చుకోవాలి. అప్పు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ అది మందు కొట్టడానికి ఒక మనిషి కావాలి, ఆ మనిషి అవైలబుల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. మరి ఇవన్నీ చేసుకొని చివరికి మందు కొట్టేటప్పటికి 50% మోర్ దాన్ 50% క్రాప్ని పురుగులు తినేస్తాయి. సో ఆ టైం అనేది విచ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. అంటే ఒక పురుగు వస్తుంది అంటే ఏఐలో టెక్నాలజీలో ఎలా రివ్యూ చేస్తుంది, ఎలా చేస్తామంటే ఒక ఏరియాకి దగ్గరలో ఉన్నటువంటి గాలి అంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి డెఫినెట్గా నేను ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ ఇట్. ఒక గాలి మార్పు అనేది ఒక వైపు నుంచి గాలి వస్తుందంటే పురుగులు కూడా ఇవన్నీ కూడా ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి ముందుకు వెళ్తూ ఉంటాయి. సో ఎన్ని కిలోమీటర్ల వరకు కూడా ఈ ఏరియాలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసుకుంటే ఆ ఫొటోస్ తోటి ఆ అనాలిసిస్ చేసుకుంటూ దట్ ఈస్ హౌ వీఆర్ బిల్డింగ్ ద సొల్యూషన్. ఒక సొల్యూషన్ బిల్డ్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ ఉంది అన్నట్టు, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు, కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉంది, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఈ గ్రో అగ్రోస్తో అసోసియేట్ అవ్వాలంటే లేదంటే మీరు ఆల్రెడీ వీటిలో కూడా ఉన్నారు, లోన్స్లో కూడా ఉన్నారు. ఏదన్నా అగ్రికల్చర్ ల్యాండ్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది బాగా, కాకపోతే ఏంటంటే నా దగ్గర అంత అఫోర్డ్ చేసే కెపాసిటీ లేదు. సో అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ లేదా మీతో అసోసియేట్ అవ్వాలి కానీ దాని కూడా ఏమైనా లోన్స్ దొరికే ఫెసిలిటీ ఏమైనా ఉందా? మీకు సివిల్ రిపోర్ట్ కానీ సరిగా ఉన్నంత కాలం మీ క్రెడిట్ స్కోర్ కన్నా బాగుంటే మీరు 0 డౌన్ పేమెంట్ తోటి మేము కంప్లీట్గా లోన్ ఫండింగ్ ఇచ్చి అగ్రికల్చర్ ల్యాండ్ని మీరు ఓనర్స్ అవుతారు, మీరు రైతు అవుతారు. సో గొప్ప అనుభవాలు గొప్పగా చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాము. అండ్ మీరు EMI కట్టుకుంటూ సర్వీస్ చేసుకుంటూ డెట్ సర్వీసింగ్ అంటే EMI నెలలా కట్టుకుంటూ పోతూ ఉంటే ఫస్ట్ ఇయర్ నుంచి అంటే ఒక మినిమం 3 lakh rupees నుంచి per acre 5 lakh rupees వరకు కూడా ఇన్కమ్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేసినటువంటి ప్రోడక్ట్ కానివ్వండి, వాల్యుయేషన్ కానివ్వండి. సో కీ ఫర్ ద ఫ్యూచర్ ఈజ్ ఇది ల్యాండ్ అనేది దాంట్లో ప్రొడక్టివిటీ. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనుకోండి, ఒక ప్లాంట్ కెపాసిటీని బట్టి ప్లాంట్ వస్తుంది. కానీ ల్యాండ్లో మనం ఏ వస్తువుని వేస్తే అది ఏ టైంలో వేస్తే ఎంత తీసుకోగలుగుతాం మన చేతుల్లో ఉంది. అది తీసుకోగలిగే దాన్ని బట్టి మనకు ఆదాయం ఉంటుంది. కాబట్టి AI అనేది కానివ్వండి, టెక్నాలజీ అనేది కానివ్వండి, అగ్రికల్చర్ని నెక్స్ట్ అంటే రీడిఫైన్ చేయబోతుంది. అయితే ఇక్కడ లార్జ్ స్కేల్లో మాత్రమే పాసిబుల్ అవుతాయి. చిన్న చిన్న ఏరియాస్లో చిన్న ల్యాండ్స్ తోటి ఇది అచీవ్ చేయలేం. కాబట్టి లార్జ్ స్కేల్ సెటప్స్, లార్జ్ స్కేల్ కొలాబరేషన్స్ ఇవన్నీ కూడా దీంట్లో భాగం. అంటే నాకు కొద్దిగా డౌట్ అనిపిస్తుంది, లేదంటే నేను కొద్దిగా ఇంకా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నది వన్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ సెకండ్ ఈజ్ వాల్యూ ఎడిషన్ అన్న టాపిక్తోనే ఇదంతా మొదలైంది. కాబట్టి వాల్యూ ఎడిషన్లో ఎలాంటి వాల్యూ ఎడిషన్ మీరు చేయబోతున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేదంటే కొత్తగా వస్తున్న టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం అంతా ఒక ఎత్తు, బట్ గ్రౌండ్ రియాలిటీ కొద్దిగా ఒకసారి డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ పాయింట్లో ఈ 2 పెయిన్ పాయింట్స్ని, ఈ 2 ఇష్యూస్ని మీరు ఎలా అడ్రస్ చేస్తారు? మీరు అన్నట్టు ల్యాండ్లో ప్రొక్యూర్మెంట్ అనేది విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ విచ్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. దాని తర్వాత వాల్యుయేషన్ అనేది మీకు ఇందాక ప్రొడ్యూస్ అనేది రైతు పండగానే ఇప్పుడు వంకాయో టమాటానో ఓకే ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? 3 days, 4 days, 5 days కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలి. లేకపోతే దాని తర్వాత ఆ కోల్డ్ స్టోరేజ్ రేట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో పెరిషబుల్ గూడ్స్, నాన్ పెరిషబుల్ గూడ్స్ అంటామండి. పెరిషబుల్ గూడ్స్లో రేట్ ఎక్కువ వస్తుంది. టమాటా మన రీసెంట్గా 1 ఎకరా ₹1 కోటి కూడా చూసాం మనం.
సో అది వచ్చింది, కానీ దాని స్టోరేజ్ కానీ స్టాక్ కానీ ఎక్కువ కాలం నిల్వ ఉంచలేము. అలాంటి వాటిని ఏం చేయాలి? ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి మనం చాలాసార్లు న్యూస్లో కూడా వింటూ ఉంటాం. ఇక్కడ మనం ప్రొడ్యూస్ చేసే కొన్ని ఎగ్జాటిక్ ఫ్రూట్స్ని ప్రాసెస్ చేసి వాటిలో నుంచి వచ్చే బై ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. కాబట్టి దిస్ ఈజ్ ద వాల్యూ ఎడిషన్. దిస్ ఈజ్ హౌ వీ మిటిగేట్ ద రిస్క్ కింద కంప్లీట్గా రైతే రాజు, రైతు తన అనుకున్న రేటుకి అమ్ముకోగలిగే పరిస్థితిలో మనం తీసుకురావాలి అంటే దిస్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అని చెప్పేసి ప్రతి ప్రోడక్ట్ కూడా అండ్ అగ్రికల్చర్లో ప్రొడ్యూస్ అయ్యే ప్రతి ప్రోడక్ట్ కూడా దెర్ ఈజ్ అ వాల్యూ ఇన్ దట్. అది ఆర్గానిక్గా అవుతుంటుందా, లేకపోతే అది అంటే సేంద్రియంగా ఉపయోగపడుతుందా, ఏ రూపంలో ఉపయోగపడుతుందా అనే ప్రతి దానికి విలువ ఉంటుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే చిన్నప్పుడు మాకు తెలిసింది వరి చేలో దగ్గర నుంచి మిరప చేలలో నుంచి అన్ని చేలలో కూడా మిరపకాయల్లో మల్టిపుల్ స్టేజెస్లో మిర్చి వస్తుంది. ఫస్ట్ కోతకి అంత మంచిగా ఉండవు, లాస్ట్ కోత కూడా అంత బాగుండవు. తాలు వస్తుంది, తాలుని సపరేట్గా ప్రాసెస్ పంపిస్తారు. మరి అలాగే మిరప కట్టె పీకిన తర్వాత దానికి వాడేది, దాన్ని అలాగే తొక్కేసేస్తే అంటే మినుములో పెసలో వీటిల్లో ఉండే లెగ్యూమ్స్ వల్ల నైట్రోజన్ అనేది పెరుగుతుంది. కాబట్టి వాటన్నిటిని కూడా దున్ని తొక్కిచ్చేస్తాం. అంటే ప్రతి వస్తువు కూడా నేలలో నుంచి వచ్చేది, ఇది ప్రతిదీ కూడా యూజబుల్, రీయూజబుల్. దాన్ని కొన్ని చోట్ల అన్ఫార్చునేట్గా తగలబెడుతున్నాము. తగలబెట్టడం కంటే కూడా దాన్ని ఏ విధంగా కంపోస్ట్ లాగా తిరిగి మళ్ళీ భూమికి ఇవ్వచ్చు అనేది. అంటే ఈ భూమి మీద ఎవరు తిరిగి అంటే రీప్రొడ్యూస్ చేయగలడం చూడండి, అది స్త్రీ జాతి, అంటే అది మనుషులైనా లేకపోతే జంతువులైనా వాళ్ళకి ఒక్కళ్ళకే ఉంది. దాని తర్వాత భూమికి మాత్రమే సృష్టి చేయగలిగినటువంటి అవకాశం ఉంది. మీరు మొక్క కావచ్చు, మీరు ఏది పెడితే అది తిరిగి మీకు పండ్లు అందించగలిగేటువంటిది. సో ల్యాండ్ అనేది నెక్స్ట్ అగ్రికల్చర్ ఇస్ ద స్పేస్ విచ్ ఇస్ గోయింగ్ టు బి డిస్రప్టెడ్ ఇన్ బిగ్ వే. సో డిస్రప్షన్ అన్న పదం అగ్రికల్చర్లో చేయాలనే ఉద్దేశంతో వాన్గార్డ్ ఇందులోకి అడుగుపెట్టింది. గ్రో అగ్రోస్తో ఇప్పుడు మీరు చెప్పిన ప్రోడక్ట్తో మీతో అసోసియేట్ అవ్వాలన్నా లేదో మీతో భాగస్వామ్యం కావాలన్నా కూడా ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు ఏంటి ఆ విధి విధానాలు ఏంటి? vanguardinfra.com వెబ్సైటు, అలాగే గ్రో అగ్రోస్ అనే దానికోసం స్పెషల్గా growagross.com వెబ్సైట్ ద్వారా మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. దాని నెంబర్స్ వెబ్సైట్కి వస్తే మొబైల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు మా ఆఫీస్ ఇక్కడ గచ్చిబౌలిలో టెలికాం నగర్లో ఉంటుంది. యూ కెన్ విజిట్. మీకు సైట్ కూడా మేము చూస్ చేసుకున్న లొకేషన్స్ కూడా స్ట్రాటజిక్ లొకేషన్స్, అంటే ఎలాంటివంటే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కంప్లీట్గా యాక్సెసిబిలిటీ ఉండే విధంగా నియరెస్ట్ డిస్టెన్స్లో ఉంటూ రేపొద్దున భవిష్యత్తుకు గ్రోత్ ఉండే విధంగా అటువంటి లొకేషన్స్లోనే మనం ల్యాండ్ అండ్ ఎక్విజిషన్ చేస్తూ ఉంటాం. ఇప్పటివరకు రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చూశారు, మార్కెట్లో పెడితే వోలటిలిటీ ఉంది, ఈరోజు పడ్డాయి ఈరోజు తగ్గాయి అని టెన్షన్ ఉంటుంది. లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడో పెట్టామో ఆ ప్లాట్ ఎక్కడో ఉందో తెలియదని పరిస్థితి ఒకవైపు ఉంటారు. మరి అది అమ్ముకుంటే ఎప్పుడు వస్తాయి డబ్బులు, అది వచ్చిన రోజు 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు డబ్బులు వస్తాయి. సో ఇవన్నిటిలో నుంచి ఒకవైపు అయితే మరి వాళ్ళ ఒక టెక్నాలజీలో నేను సాఫ్ట్వేర్లో నేను జాబ్ చేస్తున్నాను, మరి నెక్స్ట్ నేను రిటైర్మెంట్కి కావాలి, రిటైర్ అయిన తర్వాత నాకు కొంత ల్యాండ్ కొనుక్కోవాలి, నేను వ్యవసాయం చేయాలని నేను అనుకుంటున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను, నాకు ఒక కోరిక ఉంది వ్యవసాయం అనేది. మరి ఇలాంటి వాళ్ళందరికీ కూడా మరి అలాగే నాకు ఒక సెకండ్ ఇన్కమ్ అంటే డబ్బుని సంపాదించడం అని చెప్తూ ఉంటాం కదా. మీరు ఒక లెవెల్ వరకు మీరు డబ్బు సంపాదించిన తర్వాత డబ్బే మీకు తిరిగి డబ్బును సంపాదించి పెట్టాలి. సో దాంట్లో ఎవరైతే మీరు అలాంటి ఆలోచనతో ఉన్నారో మీ డబ్బులు కాకుండా, అంటే మేము వాళ్ళ లోన్ ఫెసిలిటీ ద్వారా కూడా మీకు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అనేది మీ పేరు మీద మీ ఓనర్షిప్ అనేది వస్తుంది అంటున్నామంటే, ఈ మీ డబ్బు కాని దానితో మీరు ఆస్తిపరులు అవ్వటం ఎలాగా అనే దానికి మనది ఒక ప్లాట్ఫామ్ అవుతుంది. అంటే బిజినెస్ మ్యాన్ ఎవరు కూడా 100% వాళ్ళ డబ్బుతోనే పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తే ఇంత పెద్దవాళ్ళు ఎవరు. సో దాన్ని అర్థం చేసుకుంటే ఇక్కడ కూడా మీరు ఓన్ చేసుకోవటం అనేది మీ ల్యాండ్ మీకు ఎక్విజిషన్ అవుతుంది, మీ పేరు మీద రిజిస్టర్ అయ్యి మీకు దానిపైన రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. సో పాయింట్ ఈజ్, ఎవరెవరైతే రెగ్యులర్ ఇన్కమ్ కావాలి, సెకండ్ ఇన్కమ్ కావాలని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ ప్లాట్ఫాము అండ్ యాజ్ వెల్ అస్ క్యాపిటల్ అప్రిషియేట్ అవుతూ మిగతా అటువంటి ఏ ఎక్స్పీరియన్స్ కూడా మిస్ కాకుండా, మిగతా ఏ ఎక్స్పీరియన్స్ అంటే నేను వెళ్ళి చూసుకోవడానికి దగ్గర నుంచి నేను ఒక రైతుని అని మీరు గర్వంగా మీరు చెప్పుకోవాలని మీకు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది వస్తుంది. మరి రిటైర్ అయ్యాను, నాకు మరి రిటైర్మెంట్ తర్వాత రిటైర్ అయినా కూడా మీకు అందరికీ తెలిసిందే, భూమిని నమ్ముకుంటే చెడిపోరు అనేటువంటి ఒక సామెత ఎప్పుడు ఉన్నదే. ఇవాళ మార్కెట్లో మీరు లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎలా ఉందో చూశారు. అది ప్లాట్స్ 150 యార్డ్స్ కావచ్చు, 200 యార్డ్స్ కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్స్ ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్కి వెళ్ళాయో. ఇవాళ నెక్స్ట్ జరగబోయేది ఇండియా గ్రోత్ స్టోరీలో ఇవాళ $4 ట్రిలియన్ ఎకానమీకి మనం టార్గెట్ చేస్తున్నాము, $5 ట్రిలియన్ ఎకానమీకి వెళ్తున్నామంటే ఈ ఎకానమీ గ్రోత్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? ఆ డబ్బు అంతా కూడా మార్కెట్స్లో నుంచి ఒక అసెట్ పైన డిస్ట్రిబ్యూట్ అవుతుంది.
ఎవరికో డబ్బు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఉండడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఏదో ఒక అసెట్ మేము మాట్లాడుకున్న అసెట్స్లో ఎఫ్డీలోకి వెళ్తారా, గోల్డ్లోకి వెళ్తారా, లేకపోతే మీరు ఏదో ఒక అసెట్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సింది. మీరు రాజకీయ నాయకులైనా చివరికి రియల్ ఎస్టేట్కి, ల్యాండ్కే వెళ్తారు. లేదు మీరు బిజినెస్ మ్యాన్ అయినా రియల్ ఎస్టేట్ డబ్బు సంపాదించిన తర్వాత నేను ఎక్కడ పెట్టాలని ఒక అసెట్ క్లాసు. లేదు మీరు సాఫ్ట్వేర్ అయినా, మీరు యాక్టరో లేకపోతే సినిమా వాళ్ళైనా, యు నేమ్ ఇట్. సో అల్టిమేట్గా రీచ్ అయ్యేది అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేది, ల్యాండ్ బ్యాంక్ అనేది. ఇట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఒక ఎకరం నా పేరు మీద నాకు ఒక ఆస్తి కావాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా హైదరాబాద్కి 140 కిలోమీటర్స్ దూరంలో, సో ఎంత అంటే మీకు అందుబాటు ధరలో ఆదాయం వచ్చే విధంగా, కనీసం రూపాయి వడ్డీకి తగ్గకుండా మీకు ప్రతి సంవత్సరం ఆదాయం వచ్చే విధంగా మీకు ఇస్తున్న బెస్ట్ అసెట్ క్లాస్ ఇది. డీటెయిల్డ్గా చెప్పారు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనము ఇన్ని అసెట్ క్లాసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 20 లక్షలు 30 లక్షలు పెట్టి గజాల్లో కొని అట్లా డెడ్ ఇన్వెస్ట్మెంట్లో వాటిని పడేసే కంటే, సో భూమిని నమ్ముకొని భూమి మనకి డబ్బులు ఇస్తూ సంవత్సరం ఆదాయాన్ని ఇస్తూ అట్ ది సేమ్ టైం క్యాపిటల్ అప్రిసియేషన్ చేస్తూ, మూడోది మనకు ట్యాక్సబుల్ ఇన్కమ్ నుంచి పక్కన పడేస్తూ అక్కడి నుంచి కూడా మనకు ఒక ఆదాయం రూపంలో ఇచ్చే విధంగా చేస్తుందంటే ఒక 3-4 బెనిఫిట్స్ గ్రో అగ్రోస్లో లోన్ కూడా ఈవెన్ లోన్ అంటే 4వ సైడ్ అంటే మీ దగ్గర పూర్తిగా డబ్బులు లేకపోయినా లోన్ తీసుకొని కూడా మీరు అందులో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సో ఇలా చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఇందులో కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఒకసారి ఇన్ డీటెయిల్డ్గా వీళ్ళతో మాట్లాడండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఇది ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా మారుతున్న ఎలాంటి సందేహం అయితే కనిపించట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.